వరుస విజయాలతో మంచి ఊపి మీద ఉన్న హీరో ప్రియదర్శి మరొక కొత్త చిత్రం ద్వారా మన ముందుకు రాబోతున్నారు. సారంగపాణి జాతకం ద్వారా ప్రస్తుతం మనతో పాటు ప్రియదర్శి ఉన్నారు. సో చిత్రం యొక్క విషయాలు అడిగి తెలిసి ప్రయత్నం చేద్దాం. సార్, ప్రియదర్శి గారు కోర్టు ద్వారా మంచి హిట్లు ఇచ్చారు. సో ఇంతకీ సారంగపాణి జాతకం ద్వారా ఏం జాతకం చెప్పబోతాం ప్రేక్షకులకి? దట్ కాంటెంట్ సినిమాలు బాగుంటాయి. కాంటెంట్ సినిమాలు పైగా మాలాంటి నటుల్ని ఎంకరేజ్ చేయాలని, తర్వాత మంచి సినిమాని థియేటర్లో చూడాలని కోరుకుంటున్నాను. ఓన్లీ ఎమోషన్ మూవీ వైపు వెళ్తున్నారు, ఎందుకు యాక్షన్ టైప్ అట్లాంటి మల్లేశం కావచ్చు, లేకపోతే కోర్టు కావచ్చు, ఇప్పుడు డిఫరెంట్ మూవీతో డిఫరెంట్ జోనర్ దాకా రాబోతున్నారు. డిఫరెంటే, అంతే. మనం డిఫరెంట్గా చేయాలి, విభిన్నంగా చేయాలని, అంతే తప్పితే ఇంకేం లేదు. యాక్షన్ గిక్షన్ అంటే ఇందులో కూడా యాక్షన్ ఉంది, చూస్తారు. మీ క్యారెక్టర్ దీంట్లో ఏ విధంగా ఉండబోతుంది? నా క్యారెక్టర్ అంటే ఇప్పుడు సందర్భానుసారంగా వచ్చే ఇబ్బందులు, దాంట్లో నుంచి వచ్చే కామెడీ మనం చూడబోతున్నాం. సో నేను ప్లే చేసిన వాటిలో ఇట్లాంటి అంటే ఒక విధమైన డార్క్ కామెడీ అనొచ్చు, లేకపోతే ఆ స్పేస్లో ఉన్న సినిమా అనుకోవచ్చు. క్యారెక్టర్స్ ఎస్పెషల్లీ ఇందులో ఉన్న క్యారెక్టర్స్లో నుంచి వచ్చే ఆ హాస్యం మీరు చూడబోతున్నారు. అలాంటి పాత్ర నాది కూడా. సో ఇట్స్ అ మిక్స్ ఆఫ్ మెనీ థింగ్స్. కోర్టులో అందరి క్యారెక్టర్లకి వాల్యూ మొత్తం ఇంపార్టెంట్ ఉంది. ఒక్కొక్క క్యారెక్టర్ ద్వారా మొత్తం కథ అంతా నడిచింది. సో ఈ చిత్రంలో మీ క్యారెక్టర్ ద్వారా నడుచుద్దా, హీరోయిన్తో మొత్తం ఓవరాల్గా అంతా కంటెంట్ ప్రైమరీగా నా క్యారెక్టర్ ద్వారా నడుస్తుంది. కానీ రాను స్క్రీన్ ప్లేలో యుల్ సీ అ లాట్ ఆఫ్ యాక్టర్స్ లైక్ హర్ అండ్ దెన్ కిషోర్ గారు, మన హర్ష గారు, అలాగే నరేష్ గారు, ఇలాంటి వాళ్ళ పాత్ర ద్వారా కూడా బాగా హైలైట్ అవుతుంది. మోహన్ కృష్ణ గారి సినిమా అనేది స్క్రీన్ పై చాలా డిఫరెంట్ కీలకంగా ఉంటుంది. అండ్ అమ్మాయి క్యారెక్టర్ ద్వారా మొత్తం నడుచుద్ది. ఈ సినిమాలో మీ క్యారెక్టర్తో పాటు స్క్రీన్ పై ఏ విధంగా నడిచింది? మీకు సినిమా అంతా చెప్పాడట. సో అన్ని క్యారెక్టర్స్ బాగున్నాయి సార్. బేసికలీ అన్ని క్యారెక్టర్స్ విభిన్నంగానే ఉన్నాయి, బాగున్నాయి. చూసే కుటుంబ కథా చిత్రాల్లో కూడా ఒక కొత్తదనం లేనిది వాళ్ళ రేపు ఎవరు చూడట్లేదు. సో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రాసిన కథ అనమాట ఇది. మూవీలో మీతో కానీ లేకపోతే వెన్నెల కిషోర్ టైమింగ్ ఎలా ఉంది, కామెడీ ఎలా ఉంది? ట్రైలర్లో చూపించారు, ఆల్మోస్ట్ ఆయనకి ఎక్కువ కామెడీ నడిచింది. సో చిత్రంలో ఎలా ఉండబోతుంది కామెడీ సీన్స్? బాగుండబోతుంది సార్. వీఆర్ వెరీ హ్యాపీ, వెరీ ఎక్సైటెడ్ విత్ ఆల్ ఆఫ్ దిస్. అండ్ యూ విల్ సీ దాట్ మా టైమింగ్ కూడా ఇవన్నీ అద్భుతంగా వచ్చాయి. ట్రైలర్లో మీరు అన్నట్టే, మీరు క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. సో సినిమా చూస్తే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది అనేది నా నమ్మకం. ఫైనల్గా వైజాగ్ అంటే మీకు వైజాగ్లో బాగా ఇష్టమైన ప్రాంతం ఏంటి? అండ్ మీకు బాగా ఇష్టమైన నటుడు ఎవరు? వైజాగ్లో నాకు బాగా ఇష్టమైన ప్రాంతం డాల్ఫిన్ స్నోస్. మా చెల్లి కూడా అక్కడే ఉంటుంది. సో మేము ఎప్పుడు తరచూ అక్కడే కలుస్తూ ఉంటాం. అంటే అక్కడే ఇల్లు కాబట్టి అక్కడికి వెళ్తూ ఉంటాం. సో అది బాగా అనిపిస్తుంది. నాకు ఇష్టమైన నటులు చిరంజీవి గారు. మనతో పాటు హీరోయిన్ రూపా గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఎట్లా ఉండిపోతుంది మీ క్యారెక్టర్ మూవీలో? క్యారెక్టర్ చాలా బాగుండిపోతుందండి. అంటే ఐ థింక్ ఇంద్రగంటి గారి సినిమాలన్నింటిలో కూడా హీరోయిన్స్కి చాలా స్పెషల్ రోల్స్ ఉంటాయి, వెల్ రిటర్న్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఐ థింక్ మైథిలి నా క్యారెక్టర్ పేరు. ఈ సినిమాలో మైథిలికి కూడా అలాంటిది ఒక వెరీ ఏమనాలి యునీక్ రోల్ ఉంది. అండ్ సినిమాకి ఒక మేజర్ ప్లాట్ తన వల్ల జరగబోతుంది సినిమాలో. అండ్ మేబీ ఎట్లా చెప్పాలంటే మోర్ నాలాంటి ఒక క్యారెక్టర్నే మళ్ళీ నేనైతే రియల్ లైఫ్లో ఎట్లాగా డాన్స్ చేస్తూ, డాక్టర్గా చదువుకుంటూ, సినిమాల్లో చేస్తూ కెరియర్లో హై అచీవ్ చేయాలని నేను ఎలా అయితే నేను కోరుకుంటానో, కష్టపడతాను దానికోసం, సేమ్ మైథిలి కూడా అలాంటి ఒక అమ్మాయే. సో తన కెరియర్లో గ్రేట్ విషయాలు సాధించేందుకు చాలా కష్టపడుతూ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ విలువలు చాలా ఉన్న అమ్మాయి. అండ్ జనరల్గా ఇప్పుడు మన చాలామంది అమ్మాయిలు చూస్తుంటాం. సో అలాంటి ఒక రిలేటబుల్ క్యారెక్టరే మైథిలి కూడా. సో యా అండి, పాత్ర చాలా బాగుండబోతుంది. అండ్ సారంగపాణికి అసలే జాతకాలంటే భయంకరమైన నమ్మకాలు. తను చాలా స్ట్రైట్ ఉండే మనిషి. సో ఇద్దరు ఈ కాంట్రాస్టింగ్ పోల్స్ కలిసినప్పుడు అది జరగబోయే హడావిడి, ఆ హంగామా అంతా కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. వాళ్ళకి కష్టంగా ఉంటుంది మొగం, చూసే వాళ్ళకి ఎంటర్టైనింగ్గా ఉంటుంది. మోహన్ కృష్ణ గారి సినిమాలన్నీ కూడా మీరు చెప్పినట్టే హీరోయిన్ కీలకం, ఆమె ద్వారా అంత కథ అంతా వస్తుంది. ఈ చిత్రంలో ప్రతి సినిమా ఆయన టర్నింగ్ పాయింట్ ఉంటుంది హీరోయిన్ దగ్గర వచ్చేప్పటికి. మీ క్యారెక్టర్ ఏ విధంగా టర్నింగ్ అయిపోతుంది ఓవరాల్ సినిమా అంతా? అది నేను ఎలా చెప్పలేనండి. అది ఎలా టర్నింగ్ తిరగబోతుంది అంటే మీరే మీడియా ప్రేక్షకులు కానీ, చూసే తెలుగు ప్రేక్షకులు అందరూ కానీ మీ ఆదరణని మాకు ఇచ్చి ఆ టర్నింగ్ తిప్పాలి. ఆల్రెడీ టర్న్ అయ్యే విధంగా ఆయన డిజైన్ చేశారు ఆల్రెడీ క్యారెక్టర్ని, అందరికీ నచ్చే విధంగా. సో అది మీరు వ్యక్తపరచడం వలన మేము ఆనందించి అది ప్రపంచానికి తెలుస్తుంది. అది ఫస్ట్ ఎప్పుడు మీడియానే ఫస్ట్ ఉంటుంది కాబట్టి అలాంటి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసేందుకు యాక్టర్స్కి కానీ ఎంత పెద్ద స్టార్కైనా ఫస్ట్ మీడియా ఇస్ ద మెయిన్ రిజల్ట్ ఇచ్చే ప్లాట్ఫామ్ కాబట్టి. సో యా,
తెలుగు అమ్మాయిలకి ఎక్కువగా అవకాశాలు రావట్లని చెప్పి బయట టాక్ ఉంది. అది ఎంతవరకు వాస్తుంటారు, మీ వరకు వచ్చేప్పుడు ఎలా ఉంది? ఒక నిమిషం. అయ్యో, తెలుగు అమ్మాయిలకి అంటే థింగ్ ఇస్ తెలియదండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కథ ఉంటుంది. సో ఆ కథకు తగ్గ హీరోయిన్స్ని వాళ్ళు కాస్టింగ్ చేయాలనుకుంటారు. ఎట్ ద సేమ్ టైమ్ ఐ థింక్ ఇంకా కొన్ని సినిమాలు వస్తే బాగుంటుంది డెఫినెట్లీ తెలుగు అమ్మాయిలకి. ఇంకా కొంచెం ఇప్పుడిప్పుడే ఎక్కువ కాస్టింగ్ చేయాలనే థింగ్ స్టార్ట్ అయింది. తెలుగు అమ్మాయిలు అన్నీ చేయాలి అని ఆ కొటేషన్స్లో పెట్టి చెప్తున్నారు. బట్ కానీ ఇంకా కొంచెం ఇప్పుడు ఒక సినిమాని మలయాళం తమిళ నుంచి ఇక్కడికి రీమేక్ చేసినప్పుడు రీమేక్ అంటేనే ఇక్కడ అడాప్టబిలిటీకి చేస్తున్నామని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. అప్పుడు మీరు దానిలో కూడా పక్కన రాష్ట్రం అమ్మాయిని తీసుకొచ్చి రీమేక్లో పెడితే రీమేక్ చేసే ఏం లాభం, అక్కడే అదే లాంగ్వేజ్లో చూసేయచ్చు కదా. సో అట్లా అలాంటి కొన్ని సెన్సిబిలిటీస్ అయినా మన లోకల్ వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ రావాలి అండ్ మన ఫేసెస్ని మనం ఆదరించాలని కోరుకుంటున్నాను. రూప గారికి బాగా ఇష్టమైన హీరోయిన్ ఎవరు? హీరోయినా నాకు చాలామంది ఇష్టం అండి. శ్రీదేవి గారు ఇష్టం, భానుప్రియ గారు ఇష్టం, ఐశ్వర్య రాయ్ ఇష్టం, చాలామంది ఉన్నారు. నాకు సుహాసిని గారు ఇష్టం. ఇక నేను లిస్ట్ చెప్తూనే ఉంటాను. సో ఫైనల్గా నిన్న ఏదైతే కాశ్మీర్లో జరిగిన ఈ సంఘటన సంబంధించి మీరు ఏ విధంగా స్పందిస్తారు? అది చాలా బాధాకరమైన విషయం. ఫర్ ఆల్ ద పీపుల్ హూ లాస్ దేర్ లైవ్స్ అండ్ వాళ్ళకి ప్రాణమైన ప్రేమించిన వాళ్ళని కోల్పోయారు చాలామంది. అది మనం అలా ఒక మెసేజ్ చెప్పడం వల్ల అది పోయే విషయం కాదు, వాళ్ళకి మనం బాధ తగ్గించే విషయం కాదు. బట్ అంతకు మించి ఏం చేయలేని సిచ్యువేషన్ మనది. కానీ మరింత నెక్స్ట్ టైం ఇట్లాంటివి జరగకుండా గవర్నమెంట్ కూడా చర్యలు తీసుకొని మరింతగా దేశ భద్రత ఉండాలి అండ్ అందరం కలిసి ఉండాలి ఇలాంటి టైంలో ఒకరికొకరు తోడుగా అని కోరుకుంటున్నాను. అంటే చూస్తున్నాం కదా, ఏదైతే ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ద్వారా మరొకసారి ఆ ప్రేక్షకుల ముందు రాబోతున్నారు హీరో ప్రియదర్శి. ఏదైతే కోర్టు ద్వారా తన బ్లాక్ బస్టర్ చిత్రాన్ని ఏ విధంగా సక్సెస్ అయ్యారో మరొక హిట్ ద్వారా ఖచ్చితంగా ప్రేక్షకుల ముందు రాబోతున్నారు. ఖచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా అలరించే విధంగా ఈ చిత్రం ఉండబోతుందని చెప్పి మనతో పాటు హీరో ప్రియదర్శి చెప్పారు. కెమెరా పర్సన్ గణేష్ దుర్గప్రసాద్, మెగా 9 టీవీ, విశాఖ నుండి.